చేయబోతున్నాను. హెయిర్ వాష్ చేసి ఏదైతే షాంపూ యూజ్ చేస్తానో ఆ షాంపూ వచ్చేసి PH+ షాంపూ. సో అదేం చేస్తుందంటే హెయిర్లో క్యూటికల్స్ అన్నీ ఓపెన్ చేస్తుంది. క్యూటికల్ ఏదైతే ఓపెన్ అవుతుందో దాని మీద మేము కెరాటిన్ ట్రీట్మెంట్ అనేది అప్లై చేస్తే పర్ఫెక్ట్గా రిజల్ట్ వస్తుంది. దీనికోసం ఇదే షాంపూ యూజ్ చేయాలి. నేను ఇప్పుడు వాష్ చేసిన తర్వాత డ్రై చేసిన 50%. దాని తర్వాత ఇది ట్రీట్మెంట్ రెసిస్టెంట్ ఇది పెట్టేసి పార్టిషన్ తీసిన ఇప్పుడు దాని మీద అప్లై చేసేది సెక్షన్ బై సెక్షన్. ఎక్కువ తక్కువనే తీసుకోవాలి, క్వాంటిటీ ఎక్కువ తీసుకోకూడదు. మనం పెట్టిన ప్రోడక్ట్ పర్ఫెక్ట్గా అబ్జర్వ్ అవుతుంది ప్రతి హెయిర్కి. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ పెట్టాను. ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత ర్యాప్తో మొత్తం ర్యాప్ చేసి లాక్ చేస్తాను హెయిర్ అంతా, ఎందుకంటే ఆ హీట్ వల్ల తొందరగా అబ్జర్వ్ అవుతుంది. 20 minutes చేస్తాను. ఒక 20 minutes చేస్తాను. అయిపోయింది. సో ఇప్పుడు నేను డ్రై చేస్తాను. డ్రై చేసింది డ్రై అంటే 100% ఇది కాదు, జస్ట్ కూల్ డ్రై చేస్తాను. కూల్ డ్రై తర్వాత బ్లూ డ్రై ఉంటుంది, దాని తర్వాత ఐరనింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను బ్లూ డ్రై చేయబోతున్నాను. నేను ఇప్పుడు నార్మల్గా 100% డ్రై అయితే చేస్తున్నాను. సో పర్ఫెక్ట్ బ్లూ డ్రై చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే నేను ప్రోడక్ట్ పెట్టానో అది లాక్ అయిపోతుంది. దాని మీద ఐరనింగ్ చేస్తే పర్ఫెక్ట్గా షైన్ వచ్చేస్తుంది. షైన్ ప్లస్ ఇంకా పర్మనెంట్కి లాక్ అయిపోతుంది. 6 months కోసం అది లాక్ అయిపోతుంది. ఇదండి ఫైనల్ లుక్. ఇప్పుడు ఇలానే ఉండాలి అంటే మీకు షాంపూ, కండిషనర్, సీరం ఉంటుంది దీనిదే. అది యూజ్ చేస్తే 100% మీకు 6 months దాకా ఇలానే ఉంటుంది లుక్.